నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని తీవ్ర వాయుగుండం. కొన్ని గంటల్లో బలహీనపడనున్న దిత్వా, కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్. నేడు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ డిప్. ఆన్లైన్ టోకెన్ల కోసం 24 లక్షల మంది పేర్లు నమోదు. డొల్ల కంపెనీల్లో డిపాజిట్, నగదు నగల రూపంలో రిటర్న్. మద్యం కుంభకోణంలో సిట్కు హవాలా గుట్టు విప్పిన చోక్రా. పరకామణి చోరీ కేసులో ముగిసిన సిఐడి విచారణ. నేడు హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక. శ్రీలంకకు అన్ని విధాలుగా సహాయం అందించేందుకు భారత్ సిద్ధం. అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకేతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని. తాజా అంశాన్ని చూస్తున్నాం. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. కొద్ది గంటల్లో నైరుతి దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, వాయుగుండానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? ప్రస్తుతం దిత్వా అవశేషం తీవ్ర వాయుగుండంగా నైరుతి బంగాళాఖాతం మరియు తమిళనాడు పుదుచ్చేరి పరిసర సమీపంలో తీరానికి సమీపంలో ప్రయాణం చేస్తుంది. ఇది మరికొద్ది గంటల్లోనే చాలా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారినా కూడా ఇది తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది కాబట్టి దీని ప్రభావం మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర మీద కనిపిస్తుంది. ఈ రోజు ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ 4 రాష్ట్రాలలో దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలా ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాలలో వర్షాలు పడుతున్నాయి. రాగల 3 గంటల్లో కూడా గంటకి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెబుతోంది. అయితే ఈ వాయుగుండం తీరానికి సమీపంగా ఉంది కాబట్టి ఉత్తర దిశగా ప్రయాణం చేసి మరింత బలహీన పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ముందు నుంచి కూడా ఇది తీరం తాకే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు, వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. ఆ రీతిలోనే ప్రస్తుతం దిత్వా అవశేషం కొద్ది గంటల్లోనే వాయుగుండంగా మారి మరింత బలహీనపడి సముద్ర గర్భంలోనే ఇది పూర్తిగా బలహీనపడుతుందనే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం దక్కేదెవరకో నేడు తేలనుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు తిరుమలేశుడి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనుండగా తొలి 3 రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్లు కేటాయిస్తున్నారు. 1,80,000 టోకెన్ల కోసం ఏకంగా 24 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో ఎంపికైన భక్తులకు ఇవాళ ఆన్లైన్లో టోకెన్లు కేటాయించనున్నారు. జనవరి 2 నుంచి 7 రోజుల పాటు రోజుకు 15,000 చొప్పున ₹300 టికెట్లు, 1000 చొప్పున శ్రీవాణి టికెట్లను డిసెంబర్ 5న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. దిత్వా తుపాను ప్రభావంతో తిరుమలలో పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో పాటు తేలికపాటి వర్షం రావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు మంచు, మరోవైపు జల్లులు రావడంతో అందమైన దృశ్యాలను తమ ఫోన్లలో బంధిస్తున్నారు. పొగమంచుతో వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో భక్తులు సందడి చేస్తున్నారు.
అమరావతిలో క్వాంటం భవనాన్ని ఐకానిక్ టవర్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రధాన భవనాన్ని 2 అంతస్తులో నిర్మించేలా నిర్మాణ సంస్థ నమూనా సిద్ధం చేసింది. క్వాంటం కంప్యూటర్, వాటి నిర్వహణకు అవసరమైన ఇతర విభాగాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో ప్రణాళిక సిద్ధం చేసింది. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ నెలలోనే శంకుస్థాపన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2 అంతస్తుల్లో ఏర్పాటు చేసే ఈ భవనం మొదటి అంతస్తు 21,517 చదరపు అడుగులు, రెండో అంతస్తు 21,441 అడుగులు కలిపి మొత్తంగా 42,958.77 చదరపు అడుగుల్లో రూపుదిద్దుకోనుంది. అందుకు అనుగుణంగా నమూనా తయారైంది. గ్రౌండ్, మొదటి అంతస్తుల మధ్య సిబ్బంది రాకపోకలకు వీలుగా ఒకే స్ట్రెచ్చర్ లిఫ్ట్ ఏర్పాటు చేస్తారు. టెర్రస్ కు చేరుకోవడానికి 2 మెట్ల మార్గాలుంటాయి. 2 మెట్ల మార్గాల్లో ఒకదాన్ని మాత్రం బేస్మెంట్లోని పంప్ హౌస్ ప్రాంతం వరకు ఏర్పాటు చేయనున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అగ్ని ప్రమాదం సంభవిస్తే నీటిని వినియోగించుకునేందుకు నీటి శుద్ధి యూనిట్ ట్యాంక్ 1 ఏర్పాటు చేయనున్నారు. క్వాంటం పరిపాలనా భవనంలో లేబొరేటరీ, మినిమం ఎస్కలేషన్ రిక్వైర్మెంట్స్ ల్యాబ్, అనుబంధంగా పరిశోధన, అభివృద్ధి వంటి కీలక విభాగాలు ఉంటాయి. వాటితో పాటు పరిపాలనా కార్యకలాపాల గదులు, వర్క్ స్పేస్లు, సమావేశ మందిరం, మెకానికల్ ఎక్విప్మెంట్ కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తారు. పరిశోధన కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా సందర్శకులకు అవగాహన కల్పించేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు. అమరావతి నిర్మాణం కోసం 2వ విడత భూ సమీకరణపై పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పెదమద్దూరు రైతులు పూర్తి మద్దతు ప్రకటించారు. భూ సమీకరణలో భాగంగా సోమవారం అమరావతి మండలం పెదమద్దూరులో రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామ సభ నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్కు గతంలో భూమి ఇచ్చిన వారికి కలిగించిన ప్రయోజనాలను తమకు వర్తింపజేయాలని ఎమ్మెల్యేను రైతులు కోరారు. రైతుల సందేహాలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నివృత్తి చేశారు. భూములిచ్చిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబుపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కౌలు విషయంలో రైతుల విన్నపాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే ప్రవీణ్ తెలిపారు. పూలింగ్ కోసం దానికి సంబంధించి 7 గ్రామాలకు గాను మా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో వైకుంఠపురం, పెదమద్దూరు, కర్లపూడి, అట్లనే ఎండ్రాయి ఈ 4 గ్రామాలకు సంబంధించి దాదాపు 7,500 ఎకరాలు పూలింగ్ లో ఉండటం జరిగింది. గ్రామస్తులందరూ కూడా సానుకూలంగా స్పందించి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపడం కోసం ఈ సభ పెట్టడం జరిగింది. అందరూ కూడా థ్యాంక్యూ సీఎం సార్ అని నినాదాలు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. అమరావతి అభివృద్ధిలో మా నియోజకవర్గం కూడా భాగమైనందుకు మా రైతులందరూ సంతోషిస్తున్నారు. కాకపోతే వారు కౌలు విషయంలో కొంచెం పెంచిస్తే బాగుంటుందన్న ఉద్దేశం వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. వాటిని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించే విధంగా ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నానండి. మద్యం ముడుపుల సొమ్మును కమిషన్ తీసుకుని నగల రూపంలో తిరిగి ఇచ్చేసినట్లు కీలక నిందితుడు అనిల్ చోక్రా సిట్ విచారణలో వెల్లడించారు. తన డొల్ల కంపెనీలోకి 78 కోట్ల రూపాయలు జమైనట్లు అంగీకరించారు. ముడుపుల సొమ్మును కమిషన్గా మార్చే క్రమంలో కొత్తగా చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ పేరు తెరపైకొచ్చింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో 40వ నిందితుడిగా ఉన్న ముంబై వాసి అనిల్ చోక్రా సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించాడు. 3 రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజైన సోమవారం ఆయన్ను దాదాపు 6 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. మద్యం ముడుపుల సొమ్మును ఎలా మనీ లాండరింగ్ చేశాడనే విషయాన్ని వెల్లడించాడు. వైసీపీ హయాంలో రాజకేశ్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి పర్యవేక్షణలో అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న అదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్ సంస్థలు 78 కోట్ల రూపాయలను అనిల్ చోక్రాకు సంబంధించిన డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించాయి. రెండో దశలో ఆ నిధులను మరో 32 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. అక్కడి నుంచి వివిధ రూపాల్లో ఆ సొత్తు వైకాపా ముఠాకు, వారి నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేర్చేవారు. ఎక్కడా ఆడిట్కు దొరకకుండా బహుళాంచెల్లో నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఏపీ మద్యం డిస్టిలరీల బ్యాంకు ఖాతాల నుంచి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తాయని, ఆ సొత్తు
సొత్తు విత్డ్రా చేసి నగదు బంగారం రూపంలో వెనక్కి ఇస్తే కమిషన్ చెల్లిస్తామంటూ ముంబైకి చెందిన చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ తనను సంప్రదించినట్లు కస్టడీలో చోక్రా వెల్లడించారు. ఈ కేసులో A11 గా ఉన్న ఓల్విక్ మల్టీవెంచర్స్, A12 గా ఉన్న క్రిపాటి ఎంటర్ప్రైజెస్, A13 గా ఉన్న నైస్నా మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, A19 గా ఉన్న విశాల్ ఎంటర్ప్రైజెస్ డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాల వివరాలను ఆయా డిస్టిలరీలకు అందజేయగా వాటిలో 78 కోట్లు జమ చేశారని తెలిపారు. అందులో తన కమిషన్ మినహాయించుకుని మిగతా సొత్తును నగదు బంగారం రూపంలోకి మార్చి చేతన్ కుమార్ కు అందజేశానని చోక్రా వివరించాడు. చేతన్ కుమార్ తండ్రికి దుబాయ్లోని పలువురు వ్యక్తులతో ఆర్థిక సంబంధాలున్నాయని తెలిపాడు. రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతానికి చెందిన అనిల్ చోక్రా నవీ ముంబైలోని సాన్పాడాలో నివసించేవాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత డబ్బిచ్చి వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు సేకరించి వాటితో డొల్ల కంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్ చేసేవాడు. వైట్ ను బ్లాక్ మనీగా, బ్లాక్ ను మళ్లీ వైట్ లోకి మార్చి కమిషన్ పొందుతుండేవాడు. పెద్ద మొత్తాల్లో సొత్తును హవాలా చేసినందుకు చోక్రాను గతంలోనే ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో చోక్రాతో సంప్రదింపులు జరిపిన వైకాపా ముఠా సభ్యుల ఎవరనేది సిట్ కూపీలాగుతోంది. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసును రాజీ చేసిన వ్యవహారంపై సిఐడి అధికారులు ఇవాళ హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించనున్నారు. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో 35 రోజుల పాటు సాగిన విచారణలో టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి, అప్పట్లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, పోలీసులను ప్రశ్నించిన అధికారులు నివేదికలో ఏం ప్రస్తావిస్తారనేది ఆసక్తిగా మారింది. 2023 ఏప్రిల్ 29న పరకామణి విధుల్లో రవికుమార్ అమెరికన్ డాలర్లను అపహరిస్తూ చిక్కాడు. అయితే తొలిసారి దొంగతనం చేశారంటూ రవికుమార్తో క్షమాపణ చెప్పించి ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పట్లో 14,43,00,000 విలువైన రవికుమార్ ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేలా చేశారు. 2023 జూన్ 19న ఆ మేరకు తీర్మానం చేయడం, ఆ తర్వాత 3 నెలలకే కేసును రాజీ కుదర్చడం వెనుక ఉన్న మతలబేంటి అన్నది తేలాల్సి ఉంది. వైసీపీ హయాంలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురుపై సిఐడి నమోదు చేసిన క్రైమ్ నెంబర్ 18/2023 అక్రమ కేసును మూసివేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో పలు మద్యం కంపెనీలు సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని వారికి అనుచిత లబ్ధి కలిగించారని ఆరోపిస్తూ వైసీపీ హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2023 అక్టోబర్ 28న సిఐడి కేసు నమోదు చేసింది. చంద్రబాబును A3గా, ఎక్సైజ్ కమిషనర్గా పనిచేసిన శ్రీనివాస శ్రీ నరేష్ను A1గా, ఎక్సైజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కొల్లు రవీంద్రను A2గా చేర్చింది. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసిన అధికారులు కొద్ది రోజుల కిందట ఈ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా పేర్కొంటూ కోర్టుల్లో క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. దానిపై న్యాయస్థానం ఫిర్యాదుకు నోటీసులు ఇవ్వగా సిఐడి వాదనతో ఏకీభవిస్తూ ఫిర్యాదుదారు వాసుదేవరెడ్డి నిరభ్యంతర పత్రం ఇచ్చారు. వీటన్నింటినీ పరిశీలించిన న్యాయస్థానం ఆ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా పరిగణించి కేసు మూసేస్తూ ఆదేశాలిచ్చింది. క్లస్టర్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ సమిష్టిగా పనిచేస్తేనే విజయాలు సిద్ధిస్తాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కాఫీ కబుర్లు పేరుతో పార్టీ మండలాధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో లోకేష్ దిశానిర్దేశం చేశారు. పార్టీ లేకపోతే మనం లేమనే విషయాన్ని విస్మరించకూడదని నేతలకు స్పష్టం చేశారు. అధిష్టానం ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక తూచా తప్పకుండా పాటించాలని తేల్చి చెప్పారు. సమస్యలు ఉంటే వాటిని బహిరంగ వేదికల మీద కాకుండా అలకల వేడి సంబంధిత నేతల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. నేతలంతా ఓర్పు, సహనంతో ప్రజలతో మమేకం కావాలని సూచించారు. జగన్ పాలనలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 67 మంది తెదేపా కార్యకర్తల్ని హత్య చేశారంటూ వైసీపీ అరాచకాల్ని గుర్తు చేశారు. గ్రామ పార్టీ నేతలు రాష్ట్ర స్థాయికి ఎదగాలనేదే తన ఆకాంక్షని లోకేష్ పునరుద్ఘాటించారు. అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణలతో ఫిర్యాదుదారు తరపున సీనియర్ న్యాయవాది పొన్నబోలు సుధాకర్ రెడ్డి హాజరు కావడాన్ని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా తీవ్రంగా తప్పుపట్టారు. రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో సిఐడి తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నబోలు సుధాకర్ రెడ్డి హాజరయ్యారు.
దీనిని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వ్యతిరేకించారు. ఇదే కేసులో సిఐడి తరపున అదనపు ఏజీ హోదాలో పొన్నవోలు హాజరై వాదనలు వినిపించారని లూత్రా గుర్తు చేశారు. ఇప్పుడు ఫిర్యాదుదారు తరపున హాజరై వాదనలు వినిపించడం బార్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధమన్నారు. దీనిపై స్పందించిన పొన్నవోలు తాను ఫిర్యాదుదారు తరపున హాజరు కావచ్చని వాదించారు. ఈ సందర్భంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు స్పందిస్తూ పొన్నవోలు హాజరు కావచ్చు లేదా అనే వ్యవహారాన్ని తదుపరి విచారణలో తేలుస్తామని స్పష్టం చేశారు. విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు. అసైన్డ్ భూముల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా 2016 ఫిబ్రవరి 17న రాష్ట్ర ప్రభుత్వం జీవో 41 జారీ చేసిందని పేర్కొంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24న సిఐడికి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సిఐడి 2021 మార్చి 12న చంద్రబాబు నారాయణపై SC/ST చట్టం, అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసుని కొట్టేయాలంటూ ఇరువురు 2021లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అప్పట్లో ఈ కేసుపై హైకోర్టు స్టే విధించింది. తాజాగా ఈ వ్యాజ్యాలు హైకోర్టులో విచారణకు వచ్చాయి. అపార్ట్మెంట్లో పార్కింగ్కు కేటాయించిన స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సెల్లార్, స్టిల్ట్ ఫ్లోర్లోని అనధికార నిర్మాణాలతో పాటు పార్కింగ్కు కేటాయించిన స్థలాన్ని ఇతర అవసరాలకు క్రమబద్ధీకరించకూడదని తేల్చి చెప్పింది. పార్కింగ్ స్థలం ఉమ్మడి ప్రాంతమని, దాన్ని అపార్ట్మెంట్ యజమానులు అందులో నివసించే వారి అవసరాలకే వాడుకోవాలని ఏపీ అపార్ట్మెంట్స్ చట్టంలోని సెక్షన్ 9 స్పష్టం చేస్తోందని గుర్తు చేసింది. విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ కాలనీలోని మాధురి మనోర్ అపార్ట్మెంట్లోని స్టిల్ట్ ఫ్లోర్లో అనధికారికంగా నిర్మించిన దుకాణాల కూల్చివేతకు జీవీఎంసీ అధికారులు గతంలో ఇచ్చిన నోటీసుల్ని ఈదర్లపల్లి బాలసుబ్రహ్మణ్యం, నడింపల్లి మధులిక హైకోర్టులో సవాల్ చేశారు. సిల్ట్ ఫ్లోర్లో నిర్మించిన దుకాణాల్లో 6 తాము బిల్డర్ నుంచి కొన్నామని, వాటికి యజమానులమని వాదించారు. అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా స్టిల్ట్ ఫ్లోర్లో షాపులు నిర్మించారన్న న్యాయమూర్తి వాటిని కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతాన్ని పార్కింగ్కు వీలుగా మార్చేలా మాధురి మనోర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు 4 వారాల్లో అప్పగించాలని తీర్పునిచ్చారు. అల్లూరు జిల్లా పాడేరులో చలి గజగజ వణికిస్తోంది. అల్పపీడన ద్రోణితో కాస్త చలి తగ్గినా చలిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శ్వేతమయమైన పొగమంచు కొండలను తాకి మరో లోకాన్ని చూపిస్తున్నాయి. ఘాటి రోడ్డంతా పొగమంచు వ్యాపించి కొండ కోనలు అందంగా కనిపిస్తున్నాయి. పాడేరులో 14, మినుములూరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. భిన్న వాతావరణాలకి నెలవైంది అల్లూరు జిల్లా పాడేరు. ఓ పక్కన మనం చూసుకున్నట్లయితే పొగమంచు, మరో పక్కమైనటువంటి అల్పపీడనటువంటి ద్రోణి ఇంకా సాగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా చలి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యి ప్రత్యేకమైనటువంటి వాతావరణం చూపిస్తుంది. పర్యాటకులను కేరింతలు కొట్టేలా చేస్తుంది. ఈ ప్రాంతానికి అందుకే వీక్షిస్తుంటారు. ఎండాకాలంలో ఒక రకమైనది, చలికాలంలో ఒక రకమైనది. ఇటువంటి వాతావరణం భిన్న వాతావరణాలకు నెలవుగా ఉండేదే అల్లూరు జిల్లా. ఓ పక్కన ఉన్ని దుస్తులు ధరిస్తే కానీ ప్రాంతాలకు రాలేనటువంటి పరిస్థితి. గత 3 రోజులుగా చలి తగ్గినప్పటికీ కూడా ఒక వాతావరణంలో ఉన్నటువంటి శ్వేతమయము కొండల్లో ఉన్నటువంటి పచ్చదనాన్ని మరో లోకానికి చూపిస్తూ అందరినీ ఆకర్షిస్తుంది. అల్లూరు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.
దిత్వా తుపానుతో వెలవెల్లాడిన శ్రీలంకకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు అనుకుమార దిశనాయకేతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. తుపాను ధాటికి సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి మోదీ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో భారతీయులు శ్రీలంకకు మద్దతుగా ఉంటారని ప్రధాని తెలియజేశారు. వరదలతో ప్రభావితమైన వారికి పునరావాసం, నిత్యావసరాలు వంటివి సమకూర్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ దిశనాయకేకు భరోసా ఇచ్చారు. మహాసాగర్ విజన్ కింద పౌర సేవలు సహా ఇతర వ్యవస్థలను పునరుద్ధరిస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినందుకు శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సాగర్ బంధువులో భాగంగా భారత్ ఇప్పటి వరకు 53 టన్నుల సహాయ సామగ్రిని వాయు, జలమార్గాల్లో శ్రీలంకకు తరలించింది. అక్కడ చిక్కుకున్న 2000 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. శ్రీలంకలో దిత్వా తుపాను కారణంగా వరదలు, కొండచెల్లులు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 366కు చేరింది. మరో 367 మంది ఆచూకీ గల్లంతైంది. రద్దీగా ఉండే పట్టణ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, వినోదాన్ని అందించేందుకు జంగిల్ ట్రైల్ పార్కును నోయిడా అథారిటీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మహామాయా ఫ్లైఓవర్ సమీపంలో 18 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును నిర్మించారు. స్క్రాప్ మెటీరియల్తో రూపొందించిన జంతువుల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిలో ప్రధానంగా మొసళ్లు, ఏనుగులు, డాల్ఫిన్లు, సొరచేపల నమూనాలను వాస్తవికతకు దగ్గరగా రూపొందించారు. తద్వారా ఈ పార్కు వినోదంతో పాటు పర్యావరణ అనుకూల పర్యాటకాన్ని పెంచుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆక్వా వరల్డ్ను కూడా ఏర్పాటు చేశారు. బోటింగ్ సదుపాయం, ఫుడ్ కోర్టులను సైతం అందుబాటులోకి ఉంచారు. ఈ జంతువులన్నీ స్క్రాప్తో తయారు చేశారంటే నమ్మలేకపోతున్నామని సందర్శకులు చెబుతున్నారు.